ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలిలో సంచలనం రేకెత్తించిన ఏసీ మెకానిక్ ఫయాజ్ అహ్మద్ హత్య కేసు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా వాళ్ళని 4 నిందితులను అయితే రోడ్డు మీద నడిపించిన పరిస్థితి ఉంది. 3 టౌన్ సిఐ సాంబశివరావు అట్లాగే ఎస్ఐలు సిబ్బంది కలిసి వారిని సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా చెంచుపేట బాను టిక్షాల దగ్గర నుంచి కూడా ఇటు ఓవర్ బ్రిడ్జి వరకు కూడా రోడ్డుపై నడిపించి సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు. అయితే ఫయాజ్ అహ్మద్ హత్య కేసు అయితే తెనాలిలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ నెల 9వ తేదీ రాత్రి టీచర్స్ కాలనీ, ఎడ్డలింగయ్య కాలనీ శివారు టీచర్స్ కాలనీలో ఫయాజ్ అహ్మద్ను కూడా అత్యంత దారుణంగా అయితే బండరాలతో కొట్టి హత్య చేయడం తీవ్ర కలకలం రేకెత్తించింది. ఓ మహిళకు సంబంధించి కొంతకాలంగా ఫయాజ్ అహ్మద్ అక్కడ ఉంటున్నటువంటి హిమబిందు అనే మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తూ ఉన్నారు. అయితే ప్రతిరోజు కూడా ఫయాజ్ అహ్మద్ అక్కడికి రావడం, అట్లాగే దీనికి సంబంధించి కూడా ఒక 4 వ్యక్తులు 5 వ్యక్తులు కలిసి దాడి చేసి కూడా ఫయాజ్ అహ్మద్ను అత్యంత దారుణంగా హత్య చేయడం అయితే తీవ్ర కలకలం రేకెత్తించింది. అయితే ఈ హత్య కేసుకు సంబంధించి కూడా మొత్తం 6 పాల్గొన్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇందులో ప్రాథమికంగా విచారణలో భాగంగా ఒక 4 అయితే రోజు అరెస్ట్ చేసినట్టు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎస్టీవీ తెనాలి ద్వారా కూడా ముందు నుంచి చెప్తూనే ఉంది. హత్య కేసుకు సంబంధించి వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఆ మహిళ మరికొంతమందితో కలిసి కూడా ఈ హత్యకు పాల్పడినట్లు కూడా ముందుగానే మనం వార్త ప్రసారం చేయడం జరిగింది. అయితే ముత్తంశెట్టిపాలెంకి చెందినటువంటి క్రాంతికిరణ్ అనే వ్యక్తి, మరో 4 ఆ మహిళ కలిసి కూడా 6 కలిసి ఫయాజ్ అహ్మద్ను అత్యంత దారుణంగా కూడా హత్య చేసినట్లయితే పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో గతంలో ఎవరైతే మహిళ ఉన్నారో ఆవిడ వ్యభిచార వృత్తి చేసుకుంటా ఉండేది. ఆ ముత్తంశెట్టిపాలెంకి చెందినటువంటి క్రాంతికిరణ్ అనే వ్యక్తితో కలిసి కూడా వ్యభిచారం చేస్తూ ఉండేది. అయితే దానికి ఈ ఫయాజ్ అహ్మద్ అడ్డంకిగా ఉన్నాడు. ఆవిడ వ్యభిచార నిర్వహణకు సంబంధించి కూడా ఫయాజ్ అహ్మద్ వద్దు అని చెప్తా ఉన్న నేపథ్యంలోనే మళ్ళీ హిమబిందు ఆ క్రాంతికిరణ్ కలిసి మళ్ళీ వ్యభిచార వృత్తిని కొనసాగించాలన్న ఆలోచనతో, ఇతను అడ్డుగా ఉన్నాడన్న ఆలోచనతోనే ఫయాజ్ అహ్మద్ను హత్య చేసినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లయితే తెలుస్తూ ఉంది. ఈరోజు చెంచుపేట ప్రాంతంలో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా 4 వ్యక్తులను కూడా నిందితులను కూడా రోడ్డుపై నడిపించి ఇక్కడికి వచ్చినటువంటి గోల్డెన్ వైన్స్, చెంచుపేట ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ వైన్స్లో బీర్ బాటిల్ కూడా కొనుగోలు చేసినట్టు చెప్తా ఉన్నారు. ఆ రోజు హత్య జరిగిన రోజు. అట్లాగే పక్కనే ఉన్నటువంటి ఓ మెడికల్ షాప్లో 2 మాస్కులు కూడా కొనుగోలు చేసినట్టు చెప్తా ఉన్నారు. ఈ 2 షాపుల్లో కూడా వారిని తీసుకువెళ్ళి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే సాంబశివరావు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రోడ్డు మీద నడిపించడం, ఈ 4 నిందితులను ఏదైతే ఉందో వీరిని హత్య కేసు నిందితులను రోడ్డు మీద నడిపించడం సర్వత్రా అయితే చర్చనీయాంశంగా మారింది. ప్రజలందరూ కూడా రోడ్డుపై వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తిగా అయితే తిలకించారు. దీని ద్వారా కూడా పోలీసులు ఒక నిందితులకు కానివ్వండి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కానివ్వండి, ఒక స్పష్టమైన హెచ్చరిక అయితే నిందితులను ఇక్కడ రోడ్డు మీద నడిపించడం ద్వారా అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.
ఈ నెల 9వ తారీఖున నందులపేట ఏరియాకి చెందినటువంటి షేక్ ఫయాజ్ అహ్మద్ 52 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తిని అతి దారుణంగా టీచర్స్ కాలనీలో హత్య గావించడం అనేది జరిగింది. దానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా మొత్తం 6 ముద్దాల్ని గుర్తించడం అనేది జరిగింది. అందులో మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు మొత్తం 5 ముద్దాయిలు ఇంక్లూడింగ్ వాళ్ళ లేడీ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ వైన్స్లో వాళ్ళు బీర్ బాటిల్స్ కొనుక్కున్నామని సమాచారం ఇచ్చారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మెడికల్ షాప్లో మాస్క్ కూడా కొనుక్కుంటామని చెప్పిన నేపథ్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా వాళ్ళు ఎక్కడైతే వైన్ షాప్కి వెళ్ళారో ఆ వైన్ షాప్ని, అదేవిధంగా మాస్కులు కొనుక్కున్నారో అక్కడ కూడా విజిట్ చేయడానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసుకునే భాగంలో ఈరోజు ఇక్కడ రావడం అనేది జరిగింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. రేపు గౌరవ డిఎస్పీ గారి ద్వారా ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. దీని మీద ప్రజలకు అవగాహన ఏంటంటే ఎవరు కూడా ఎవరి జోలికి ఒట్టి పుణ్యానికి వెళ్ళకూడదు. అనవసరంగా గ్రూపులుగా గ్యాదర్ అయిపోయి అమాయకులైనటువంటి ప్రజలపైన దాడులు దుర్మార్గాలు చేస్తా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంటు గుంటూరు జిల్లా పోలీసులు ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. ఎవరికైనా సరే వాళ్ళకి తగిన మోతాదులో కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ప్రవర్తన సరయ్యే విధంగా వాళ్ళ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నేరాలు చేయకుండా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇదే విధంగా మరెప్పుడు కూడా నేరం చేయాలన్న ఆలోచన వాళ్ళ మనసులో లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది.